వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మిస్ సుమలత. పెందుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగి దివాకర్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు, షేక్ షఫీ, ముక్కారావు నాయుడు, లక్ష్మోజీ, మాజీ గౌరీ సేవ సంఘం అధ్యక్షుడు ఆళ్లరాము, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. లక్ష్మీ చూడండి అన్న. కోరుకుంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి రక్తమైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చారు. ఆవిడ కంపల్సరీ సక్సెస్ అవుతారు. మన రేవంత్ రెడ్డి గారి సభ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో అయింది. విభజన హామీలన్నీ కూడా గాలి కొగిలేసి ఈరోజు విభజన గురించి ఎవరో మాట్లాడటం లేదు. కనీసం రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడటం లేదు. ఎంతసేపు వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ తాలూకా మాటల గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఇంకో దాని గురించి మాట్లాడటం లేదు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ఎక్సర్సైజ్ చేస్తుంది. త్వరలోనే ఎంపీ క్యాండిడేట్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్ని రిలీజ్ చేస్తుంది. మీరు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఏమీ ప్రభావం చూపదని. నేను చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తృతీయ పార్టీ కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. చక్రం చెప్పగలదు. రెండు పార్టీలకి పాటు ఈక్వల్గా కొన్ని సీట్లు వస్తాయి. అధికారంలోకి రావడానికి కూడా ఏదంటే సరైనటువంటి అవకాశం మిగతా రెండు పార్టీలకు ఉండదు. కొన్ని సీట్లు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుచుకొని ఈసారి మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కుని దీంట్లోని అటు పార్లమెంట్లో కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్న సచివాలయంలో కానీ ఈరోజు మాట్లాడే పరిస్థితి కల్పించండి. కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతున్న గొంతుని ఎత్తి చూపించడానికి కాంగ్రెస్ పార్టీ ఉండాలి. అది గమనించండి. మాట్లాడే హక్కుని ఇవ్వండి. మాట్లాడే హక్కుని ఇవ్వాలంటే కంపల్సరీ మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. ఏదో ఆల్టర్నేటివ్ ఉన్నారు కదా, అయితే ఆ పార్టీ లేకపోతే ఈ పార్టీ, ఈ రెండాటికే ఓటు వేయాలనే ఉద్దేశంతో వాళ్ళే చూసుకొని దొంగలే ఎందుకు గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ